దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృశ్చిక రాశి జాతకులు మే మాసంలో 29వ తేదీ గురువారం తిథి అండి. ఒక పెద్ద సమస్య రాబోతుంది. ఎక్కడున్నా ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఏది మంచి, ఏది చెడు అవగాహన ఈ రాశి వారిలో ఎక్కువ ఉంటుంది. నలుగురితో కలిసి తిరుగుతారు. ఒంటరిగా ఉండడం ఇష్టముండదు. అయితే ఈ రాశి జాతకులు ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. సమయ పాలన ఎక్కువ ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. డబ్బు విలువ చాలా బాగా తెలుసును. అయితే ఇప్పటి వరకు ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. మా జీవితంలో మంచి రోజులు లేవా అంటూ చాలా మంది మదన పడుతూ ఉన్నారు ఈ రాశి జాతకులు. భగవంతుడు ఈ రోజున ఖచ్చితంగా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అవకాశాన్ని చేజేతులారా చేజార్చుకుని అవకాశాన్ని వదిలిపెట్టొద్దు. ఎందుకు అని అంటే గనక యవ్వన ప్రాయంలోనే ఈ రాశి జాతకులకు అదృష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పటి నుంచి కూడా ఏదో ఒక ఇబ్బంది, ఎవరో ఒకరు వెనక్కి లాగేయడం, అనుకున్న పనుల్లో ముందుకు వెళ్లలేకపోవడం, చేతులారా వచ్చిన ధనాన్ని చేజార్చుకోవడం, ఎన్నో మోసాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. సంపాదించిన సంపాదన అంతా వృధాగా ఖర్చయిపోతుంది. ఏం చేయాలి భగవంతుడా, నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఇంతటి ఖర్చు వస్తుంది? ఇక నాకు ప్రశాంతత అనేది లేదా? జీవితంలో ధనం సంపాదించుకొని మంచిగా సెటిల్ కాలేనా? నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించలేవా భగవంతుడా అంటూ ఏడవని రోజంటూ లేదండి. ఎప్పుడూ ఏదో ఒక చికాకు, ఏదో ఒక ఇబ్బంది. కానీ సమాజంలో గౌరవం ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. కానీ అవి నాలుక గీసుకోవడానికి కూడా అస్సలు పనికి రావడం లేదు. ధనం అనేది వచ్చినట్లు వచ్చి చేజారిపోవడం చాలా నిరుత్సాహాన్ని కలగజేస్తుంది. ఏ పని చేద్దామనుకున్నా చెయ్యబుద్దే కావడం లేదు. అయితే ఇలాంటి ఇబ్బందుల్లో, ఇలాంటి కష్టాల్లో ఉన్న వీరికి నిజంగా ఈ రోజున వచ్చే అవకాశం చాలా మంచి యోగాన్ని కలగజేస్తుంది. భగవంతుడు మీ వైపు చూశాడు అనే ఒక నమ్మకం కలుగుతుంది. ఈ ఆత్మ సంతృప్తి ఎన్ని కోట్లు ఇచ్చినా కలగదండి. ఈ రోజున ఈ అవకాశం రాబోతుంది. చాలా సమస్యలు ఎదుర్కొని వచ్చారు. ఇక సమస్య అనేది మిమ్మల్ని అస్సలు తాకదని చెప్పుకోవాలి. ముఖ్యమైన నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండడానికి మీకు ధనం అనేది కలగబోతుంది. ఆకస్మిక ధన లబ్ధి రాబోతుంది. ఈ రోజున చేసే ప్రయత్నం ఏది అయినా కూడాను ఫలితాన్ని కలగచేయడం మాత్రమే కాకుండా అందరికీ మీరంటే ఏమిటో నిరూపిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క రాశి జాతకులు ఈ రోజున సక్సెస్ఫుల్ ఫలితాలైతే తీసుకుంటూ ముందుకు వెళ్లబోతున్నారు. వీరిలో జన్మించిన వ్యక్తులకు ఈ రోజున దినఫలాల ప్రకారం ఇటువంటి ఫలితాలైతే కానవస్తూ ఉన్నాయి. దినఫలాల ప్రకారం ఒక కొత్త సమస్య కూడా రాబోతోంది. 100% అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ సమస్య కుటుంబ సభ్యులే సృష్టించవచ్చు. మీ కుటుంబ సభ్యుల మూలంగా ఇదివరకు ఉన్న సమస్యలతో పాటుగా మరొక సమస్య మీ ముందుకు వచ్చే అవకాశము కనిపిస్తుంది. ఆకస్మిక ధన లబ్ధి కనిపిస్తుంది. అంటే మిశ్రమంగా ఉంటుంది. శుభము ఉంటుంది, అశుభము ఉంటుంది. కానీ ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించండి. మందకొడిగా పనులు సాగినా ఫలితం వస్తుందంటూ గ్రహించే ప్రయత్నం చేయండి. కుటుంబ జీవితానికి సంబంధించి సభ్యులకు సంబంధించిన ఒక కొత్త సమస్య ఈ రోజు మీ దగ్గరకు వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ సమస్య వల్ల మీరు కొన్ని వాగ్వివాదాలకు దిగవలసిన, అంటే గొడవలకు దిగవలసిన అవసరమైతే కనిపిస్తుంది. ఏది మంచి, ఏది చెడు అనేది ముందుగా నిర్ణయించుకోండి. ఆచితూచి అడుగు అయితే వేయండి. ఈ రోజున దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ విధంగానే ఉంటుంది. కొత్త సమస్య ఎలా వస్తుంది అనేది తెలియదు, కానీ మీ జీవితంలో శివతాండవం చేస్తుంది ఆ సమస్య. సమస్య నుంచి బయటకు వచ్చి
జీవితంలో అవకాశాలు ఎలా ఉపయోగించుకోవాలో ఈ రోజున ఒక స్త్రీ మీకు నేర్పించబోతోంది. ఆ స్త్రీ ఎవరైనా కావచ్చు, కానీ వారి మాటలు మీకు దివ్య ఔషధంలాగా ఉపయోగపడతాయి. మీ మనస్సుకు తగిలిన గాయానికి ఒక మందులాగా పనిచేస్తుంది ఆ స్త్రీ. ఆ స్త్రీ మీ స్నేహితుల్లో ఉండొచ్చు, మీ మిత్రుల్లో ఉండొచ్చు, బంధువుల్లో, ఆఖరికి జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండొచ్చు. ఆమె మాట ఈ రోజున వేద వాక్కుగా మీకు పనిచేస్తుందని చెప్పొచ్చు. ముందుగా తీసుకునే నిర్ణయానికి ఆమె చేయూత చాలా ఉంటుంది. అలా అడుగు వేయండి. ఈ రోజు ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది అని చెప్పుకోవచ్చు. ఒక కొత్త సమస్య వచ్చినా అధిగమించి బయటికి వచ్చేందుకు భగవంతుడు ఆ స్త్రీ రూపంలో మీకు ఒక సదవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ యొక్క సమస్య నుంచి ఎలా బయటికి రావాలి అనేది ఆలోచించి అద్భుత విజయాన్ని పొందండి. మీ సమస్యకు పరిష్కారం తప్పకుండా ఆ స్త్రీనే అని చెప్పక తప్పదు. ఈ రాశి జాతకులకు తెలివితేటలు అధికంగా ఉన్నా ఒక్కోసారి స్తబ్దుగా అయిపోతారు. ఈ రోజున అటువంటి గోచరం కనిపిస్తుంది. ఎంత స్తబ్దుగా ఉన్నా సరే ఈ యొక్క స్త్రీ మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. మీ యొక్క సమస్య నుంచి మిమ్మల్ని బయటకు తెస్తుంది. ఏది ఏమైనా ఈ రోజున మాత్రం వృశ్చిక రాశి జాతకుల జీవితంలో ఎన్నో మార్పులు ఒక రోజులోనే మంచి చెడు రెండు చూడడం అంటే మామూలు విషయం కాదండి. మానసిక స్థితిగతి ఎంతో మార్పుదల జరుగుతుంది. ఈ రోజున మీరు శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పాటించడం, స్తోమత ఉంటే ఒక పేదవానికి లేదా ఒక పేద బ్రాహ్మణుడికి కడుపు నిండా భోజనం పెట్టండి. వస్త్రదానము, వస్తువు దానము, అన్నదానము చేయండి. లేదా మీరు ఏమిటంటే గనక మీకు స్తోమత ఉంటే గనక ఖచ్చితంగా ఎర్ర కందిపప్పు కానీ నల్ల మినుములను కానీ పేదవారికి దానం చేయండి. దేవాలయ దర్శనం చేసుకోవడం మీకు చాలా ఉత్తమ స్థితిగతులు కలగచేస్తుంది. వీలుంటే శివారాధనతో పాటుగా పరమశివునికి రుద్రాభిషేకాన్ని కూడా చేయించండి. ఇలా మీరు చేయించే అభిషేకం పరమశివుని అనుగ్రహాన్ని కలగచేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారుగా మే మాసంలో 29వ తేదీన వృశ్చిక రాశి జాతకులు మీ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన, ఎటువంటి సమస్య రాబోతుందో, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తదితర అన్ని వివరాలు కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.